హాయ్ హలో అండి. 8వ రోజు రాత్రి 9:15 నామినేషన్ స్టార్ట్ అండి. ప్రేరణ నిఖిల్‌ని నామినేషన్ చేసింది. మీరు మీ ప్లాన్‌కి ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది. అది కుకింగు. మీ ప్లాన్ వారు ఎందుకు బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు, పక్క ప్లాన్ వారు ఎందుకు చేశారో నాకు తెలీదు. దెన్ లంచ్‌కి వచ్చేసరికి అందరూ రెడీ అయిపోయాం. అందరం కూర్చున్నాం, ఖాళీగానే ఉన్నాం. అయినా లంచ్ కోసం ఒక ప్రిపరేషన్ జరగలేదు. నేను ఈ పాయింట్ బేబక్కని అడిగాను. తను నాకు చెప్పింది నేను చేయను, నాకు చేయాలని లేదని అంది. బేబక్ ఉంటే ఆవిడకి ఈ పాయింట్ ఉండేది, కానీ ఒక చీఫ్‌గా నెక్స్ట్ మిమ్మల్ని అడగాలి అని ప్రేరణ అంటే దానికి నిఖిల్ బేసిక్‌లీ బేబక్ లేదు, బ్లేమ్ చేయదలుచుకోలేదు. బ్రేక్‌ఫాస్ట్ నైట్ డిసైడ్ అయినప్పుడు తీసుకుంది. ఎవరు ఫుడ్ పెట్టకుండా ఆడాలని అనుకోలేదని నిఖిల్ అంటాడు. సీతను ప్రేరణ నామినేషన్ చేసిందండి. నువ్వు నాన్ స్టాప్‌గా మాట్లాడతావు, ఎదుటివారి మాటలు వినవు, మధ్యలో మాట్లాడితే నా మాటే ప్రూఫ్ చేసినట్టు అంటుంది. నీకు ఫీలింగ్ రావడం, నీకు హర్ట్ అవ్వడం అది నీ హక్కు. దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. కానీ దాన్ని చెబుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏమని చెబుతున్నారో అది వినాల్సి ఉంది. నీ మాటే నువ్వు చెప్తే అవ్వదు అని చెప్తుంది. డస్ట్‌బిన్ అంటే అక్కడ క్లీన్ ఉంది. దానిలో చేయి పెట్టింది లోపల నేను. హ్యుమానిటీ అయ్యేది నేను. ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఈగో డ్రాక్ చేస్తున్నావు. ఫీలింగ్స్ అన్నీ తీసేసుకుంటున్నాను అంటే అది నీ ప్రాబ్లం అని ప్రేరణ అంటే, ఒక సింపుల్ క్వశ్చన్ అడగనా? మీ టవల్ ఆదిత్య అన్న వాడారు. ఆ టవల్ ఉతుక్కొని వాడుకోవాల్సింది. మరెందుకు అతని దగ్గరకు వచ్చి గొడవ చేశారు? నీకెలా నీ టవల్ వాడితే నచ్చలేదో నాకు అలాగే చెత్త కుప్ప నుండి తీసి పెడితే నచ్చలేదు. నీ క్లారిటీ నీకుంది, నా క్లారిటీ నాకుంది. నేను తప్పు చేస్తే సారీ చెప్తా, లేకపోతే నేను తగ్గను అంటుంది. ఇగో పాయింట్ నేను తీసుకురాలేదు, నాకు సరి ముందు నువ్వు తీసుకొచ్చావు. 100 మంది నా ముందుకు వచ్చి నువ్వు తప్పు అన్నా నాకు రైట్ అనిపిస్తే, నా హార్ట్‌కి రైట్ అనిపిస్తే అది రైట్, దట్స్ ఆల్ అని చెప్తుంది. పృథ్వీ మణికంఠన్ నామినేషన్ చేసి, నేను నామినేషన్ చేస్తున్నా, సర్వైవల్ మిస్టేక్ కోసం నేను నైనికతో వెళ్ళి మీ టీంలోకి తీసుకోండి అని చెప్పారు. అది కాదు, మీ చీఫ్స్కి మీరు బ్యాక్ స్టెప్ అనిపించింది. మీ టీం ఆల్రెడీ స్మాల్, మీరు స్ట్రాంగ్గా ఉండి మీ క్లాన్లో ఆడాలి. దాని కొరకు మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నాను పృథ్వీ చెప్తే, మణికంఠ పృథ్వీ నీకు అర్థం కాలేదు అనుకుంటా, సెలక్షన్ ప్రాసెస్ అప్పుడే ఇది స్టార్ట్ అయ్యింది. నేను 2 పక్కల పిచ్చింగ్ చేస్తూ ఉన్నా. అప్పటికే నాకు నిఖిల్కి ఫ్రెండ్షిప్ అయింది. ఫ్రెండ్షిప్ డిఫరెంట్, సర్వైవల్ డిఫరెంట్. నేను నామినేషన్లో ఉన్నా, నాకు ప్రతి పాయింట్ కావాలి. నాకు సర్వైవల్ కావాలి కాబట్టి కేన్ టు కేన్ మారడం తప్పు లేదు. నీకు అర్థం కాలేదు, బహుశా నాకు క్లారిటీ ఉంది. నాకు క్లారిటీ ఉంది, మా చీఫ్కి క్లారిటీ ఉంది, జనాలకి క్లారిటీ ఉంది, కానీ నీకు క్లారిటీ లేదు. దానికి పృథ్వీ మీ ప్లాన్లో ఉండేవారికి మీరు లాయల్గా ఉండాలని పృథ్వీ అని నామినేషన్ చేస్తారండి మణికంఠని. పృథ్వీ నా 2వ నామినేషన్. అంతులేని వీరులు చీఫ్ నైనిక. ఆమె కన్ఫెక్షన్ రూమ్లో సరైన డిసిషన్ తీసుకోలేదు. దానివల్ల వారి సభ్యులందరూ బాధపడ్డారు. మీరు ఫెయిల్ అయ్యారని అనిపించిందని పృథ్వీ అన్నారు. ఇంపాక్ట్ మీరు బయట ఉన్నప్పుడు 4 గ్లాసెస్ నేను తీసిపెట్టా, యస్మి చూశారు. దానికి నేనేమి చెప్పలేదు. మీరు కంప్లీట్ వర్క్ చేయట్లేదని పృథ్వీ అంటే దానికి నైనిక ఎక్స్ప్లెయిన్ చేశారండి. విష్ణుతో నిఖిల్ మాట్లాడతారు. గొడవ అయిన తర్వాత దాన్ని లాక్కూడదు, బయటికి ఇంకోలా వెళుతుంది అని నిఖిల్ అంటారండి. నిఖిల్తో సోనియా, ఆమెకి క్లారిటీ లేదు, పర్సనాలిటీ ఏంటో గేమ్ ఏంటో తెలియాలి కదా మచ్చ అని అంటుంది. రాత్రి 11 గంటలకి మళ్ళీ నామినేషన్ స్టార్ట్ అయిందండి. నాబెల్ గారు వచ్చి, నా ఫస్ట్ నామినేషన్ నిఖిల్ బాయ్, టీం అయిన రోజు మీరు అనుకున్నారు రెస్పాన్సిబుల్గా ఉండాలి అని. అయితే బేబక్క సోనియా మధ్యలో ఒక విషయం వచ్చింది. నిన్ను అడిగితే పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదన్నావు. నేను నీ పొజిషన్లో చీప్గా ఉంటే మాట్లాడి సార్ట్అవుట్ చేసేవాడిని, నీవు అది చేయలేదు. అబ్బాయి నాగ్ సార్ ముందు మనోడు లో అయ్యాడు, ఒక మాస్క్ వచ్చేసింది అంటే అది మీరు ఒప్పుకున్నారు. యాజ్ ఏ చీఫ్ మీరు ఫెయిల్ అయ్యారు, ఆ రీజన్తో మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అన్నారు. దానికి నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నబెల్ సెకండ్ ఎలిమినేషన్ పృథ్వీ నువ్వు కొంచెం కేర్లెస్, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు. 2 క్వాలిటీస్ వల్ల నేను నామినేట్ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు స్నానం చేసేటప్పుడు టవల్ అక్కడ పెట్టావు, కాఫీ కప్ అక్కడే పెడుతున్నావు, రూల్స్ బ్రేక్ చేస్తున్నావు అని చెప్పారు. పృథ్వీ ఎక్స్ప్లెయిన్ చేశారండి. నైనిక నా ఫస్ట్ నామినేషన్ ప్రేరణ నేను అందరికంటే ఎక్కువగా నీకు కనెక్ట్ అయ్యా, నాకు చాలా సెన్సిటివ్ విషయం ఉంది, అది హార్ట్కి హెడ్కి తీసుకుంటా. డస్ట్బిన్ థింక్ జోక్ అవ్వచ్చు, కానీ దాని వెనక ఉన్న విషయం కూడా తప్పు లేకపోవచ్చు. కానీ మీరు సీత విషయంలో అలా జరిగినప్పుడు మీకు అలా జరిగితే గేమ్ ఆడుతున్నారు కానీ మీరు మంచితనం మర్చిపోతున్నారని నైనిక ఆ ప్రేరణతో అంటుందండి. ప్రేరణ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
నైనిక సెకండ్ నామినేషన్ మహారాజు పృథ్వీరాజు. మీరు ఒక బౌల్లో ఉన్నారు. నేను మీకు విషయం చెప్తూనే ఉంటాను, ఎందుకంటే గేమ్ ఆడుతున్నారు, టాస్క్ మంచిగా చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు. మీరు పికప్ అవ్వాలి అంటే పృథ్వీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. నిఖిల్ ఫస్ట్ నామినేషన్ ప్రేరణ నువ్వు క్లోన్లో ఉన్నప్పుడు ఒక డబుల్ సైడెడ్ మైండ్లో ఉన్నావు అంటే దానికి ప్రేరణ ఇండైరెక్ట్గా డస్ట్బిన్ విషయమని అడుగుతుంది. ప్రేరణ మాకు క్లారిటీ ఉంది కాబట్టి మేము ఏదో చేసుకుంటున్నాం అంటే నిఖిల్ నేను గుడ్ విల్ కొరకు చెప్తున్నాను, నా మైండ్ అప్సెట్లో ఉంది, కంట్రోల్లో పెట్టుకో అని రైట్గా చెప్తున్నాను. ప్రేరణ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుందండి. నిఖిల్ సెకండ్ నామినేషన్ పృథ్వీ నువ్వు చాలా కంఫర్ట్ జోన్లో ఉంటావు బ్రో, టు బీ స్ట్రాంగర్. మనం రూల్స్ పెట్టకముందు షేరింగ్ అన్నప్పుడు నువ్వు హెల్ప్ చేయలేదు అంటే చేసా కిచెన్లో అంటారు పృథ్వీ. ఏం చేసావు నేను నిఖిల్ అంటే కటింగు ఒకరోజు చేసావు, ఇంకా అన్ని పనుల్లో ఇన్వాల్వ్ కావాలి అంటే లేదు నేను 2 days చేశానని పృథ్వీ అంటాడండి. అలా పృథ్వీ డిపెండ్ చేసుకుంటాడు. ఈ వారం ఇంటి నుండి బయటికి పంపడానికి నామినేట్ అయిన సభ్యులు మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ బాషా మరియు నైనిక అంటారు. ఎస్మి మీరు పెద్ద క్లోన్కి చీప్ అయిన కారణంగా మీకు స్పెషల్ పవర్ వస్తుంది. నామినేట్ అయిన సభ్యుల్లో నుండి ఒకరిని సేవ్ చేసి నామినేట్ అవ్వని సభ్యుల్లోని ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని బిగ్ బాస్ అంటే ఎస్మి నేను ప్రేరణను సేవ్ చేస్తాను, విష్ణుప్రియను నామినేట్ చేస్తానంటారు. ఈ వారం ఇంటి నుండి బయటకు పంపడానికి నామినేట్ అయిన సభ్యులు మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ బాషా, నైనిక మరియు ఎస్మి ద్వారా నామినేట్ అయిన విష్ణుప్రియ అని. ఈ నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయిందని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. మీరంతా ఇంట్లో ఇప్పటికే వారం రోజులు గడిపారు. మీ స్టే ఎలా ఉంది అంటే బాగుంది అని అందరూ అంటారు. పృథ్వీకి ఒకటే బాగుంది బిగ్ బాస్ అని సీత అంటుంది. సీజన్ చాలా డిఫరెంట్గా ఉంటుందని, అలానే మీకు ఇక్కడ దొరికే ప్రతిదీ రేషన్తో సహా మీరు సంపాదించుకోవాలని ఇంట్లోకి రాగానే తెలియజేయటం అయింది. బిగ్ బాస్ ఒక వారం ఆహారం పంపినప్పటికీ మీకోసం మీరు సంపాదించుకునే సమయం ఆసన్నమైంది. మీ దగ్గర ఉన్న ఆహార పదార్థాలు వండినవి వండనివి ప్రతిదీ స్టోర్ రూమ్లో పెట్టండి. ఇంట్లో ఏ సభ్యుడు ఏది దాచుకోకుండా ప్రతిదీ స్టోర్ రూమ్లో పెట్టేలా చూసుకోవాలి. వీకెండ్ వేపర్ కూడా పెట్టాలని ప్రేరణ అడిగితే బిగ్ బాస్ అన్నారు అన్ని స్టోర్ రూమ్లో పెట్టాలని. కొంతమంది సభ్యులు ఆకలి వేస్తుంది అన్నారు, అన్ని స్టోర్ రూమ్లో పెట్టారు. మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు మీ అందరికీ కొంత సమయం మిగిలి ఉంది, ఈలోగా మీరు ఏం తినాలనుకుంటే అది తినేయండి, తర్వాత ఛాన్స్ లేదు అంటే అందరూ అన్నీ తీసుకొని తింటూ ఉంటారు. కానీ ఆదిత్య గారు ఒంటరిగా కూర్చొని ఉంటారు. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు మీకు ఇచ్చిన సమయం పూర్తయింది, సమయం లేదు, అన్నీ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టండి అంటారు. కానీ ఇంటి సభ్యులు లేట్ చేస్తే మీ ప్రైజ్ మనీ మీరు కోల్పోవాలని అనుకుంటున్నారా, తక్షణమే ఆపేయండి అన్నారు బిగ్ బాస్. అన్నీ పెట్టేశారు. ఆదిత్య టేబుల్ తుడుస్తున్నారండి. బాయ్ అండి.